ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి ఓటింగ్. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ. ప్రారంభమైన రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సంస్థ. వైసీపీ ప్రభుత్వం ఆదాని కంపెనీలతో చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. రాష్ట్రంలో దేవాలయ పాలక మండలిలో అదనంగా మరో 2 సభ్యులను చేర్చుతూ చట్ట సవరణ. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే పీఏసీ సభ్యులకు తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. తెలుగుదేశం తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి నామినేషన్లు వేశారు. అలాగే జనసేన పార్టీ తరపున పీఏసీ సభ్యత్వానికి పులపర్తి ఆంజనేయులు నామినేషన్ వేశారు. కాగా పీఏసీ చైర్మన్ పదవి జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి నేతలు ఆంజనేయులను అంతర్గతంగా ఖరారు చేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహార్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒకటైన ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసీ గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్టీపీసీ ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో అధికారులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆదాని కంపెనీలతో చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలని, ఆదాని అవినీతి పర్వంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆదాని కంపెనీలతో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది సిపిఐ ముందు నుండి ఆరోపిస్తోంది. దీనిపై అక్టోబర్ 24వ తేదీన న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ ఆదాని, సాగర్ ఆదానీలు పెద్ద ఎత్తున లంచాల ముట్ట చెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా లబ్ధి పొందారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అధికారులకు 1750 కోట్లు లంచాలుగా ముట్ట చెప్పడం ద్వారా లబ్ధి పొందినట్లు చెబుతున్నారు. చివరికి అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైందంటే ఆదాని అవినీతి పర్వం పరాకాష్ఠకు చేరినట్లున్నది. గౌతమ్ ఆదాని, సాగర్ ఆదాని, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్ అనే వారిపై దాదాపు 7గురికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ముందు నుంచి కూడా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అక్టోబర్ 24వ తేదీ నాడు కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ అదాని, సాగర్ అదానీలు వీరు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్గా చెప్తా ఉన్నారు 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు లంచాలు ముట్టజెప్పారు, తద్వారా లబ్ధి పొందారని చెప్పి కూడా ఇవాళ కేసులో వారు చెప్పడం జరిగింది. అంటే చివరికి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు 6 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, అదేవిధంగా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలను తొలగించాలి. తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలి, కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఫలితంగా ఈ భారాన్నంతా కూడా ప్రజలు మోయాల్సి వస్తుంది, ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులు మోయాల్సి వస్తుంది. రేపు డిసెంబర్ నెల నుంచి ఆల్రెడీ 6072 కోట్ల రూపాయలు భారం వేశారు. మరో 11,826 కోట్ల రూపాయల భారాన్ని మోపబోతా ఉన్నారు. ఒకవైపేం ప్రజలు భారాలు మోయాలి, వీరు మాత్రం దర్జాగా 1000 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని వారికి ఊడిగం చేసి అదానీలకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు, రాజకీయ నాయకులు, ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి అందరిపైన కూడా విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీనిపైన విచారణ జరిపించాలని సిపిఐ తరఫున డిమాండ్. వేలాది మంది విద్యార్థులకు సమున్నతమైన మార్గదర్శకం చేస్తూ విద్యా సంస్థల నిర్వహణను సమాజ సేవకు మార్గంగా ఎంచుకున్న తూనికుంట్ల శ్రీనివాసు, చిట్టా అమర సుధీర్ చేస్తున్న విద్యాసేవ ఎంతో ప్రశంసనీయమైనదని పలువురు వక్తలు కొనియాడారు. సెంట్రల్ అమెరికా యూనివర్సిటీ నుంచి కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ నుంచి పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చిట్టా అమర సుధీర్ గౌరవ డాక్టరేట్లు అందుకున్న సందర్భంగా గురువారం కేబిఎన్ కళాశాలలో సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా హిందూ హై స్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ శ్రీనివాసు, సుధీర్ల మధ్య ముందు చూపు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుందని, వారు ప్రవేశపెట్టిన సంస్కరణ వల్లే కేబిఎన్ మరియు పొట్టి శ్రీరాములు కళాశాలలు రాష్ట్రంలోనే ఉత్తమ స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు. కమిటీ అధ్యక్షులు పి శేషయ్య మాట్లాడుతూ శ్రీనివాసు బహుముఖ్యమైన ప్రజ్ఞను కొనియాడారు. అనేక సమస్యలలో చిక్కుకున్న కేబిఎన్ కళాశాలను శ్రీనివాసు తన నాయకత్వ పటిమతో పరిష్కరించి నాట్ ఏ డబుల్ ప్లస్ సాధించే స్థాయికి తీసుకువచ్చారన్నారు. కేబిఎన్ కళాశాల అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముందు చూపు, అకుంఠిత పరిశ్రమ, నిరంతర ప్రణాళిక సుధీర్ మరియు శ్రీనివాసులను గౌరవ డాక్టరేట్ అందుకునే స్థాయికి తీసుకువెళ్లాయన్నారు. అనంతరం తూనికుంట్ల శ్రీనివాస్, అమర్ సుధీర్లను హిందూ హై స్కూల్స్ కమిటీ పక్షాన ఘనంగా సత్కరించారు. కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు కూడా పాల్గొన్నారు. అలాగే పిఎస్సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, ఈ 2 కళాశాలల నుంచి కూడా మరి ఇక్కడ మనం ఎవరికైతే సన్మానం చేయబోతున్నామో ఆ కాలేజీలకు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా మరి కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నారు కనుక వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్దల సలహా మేరకు వారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఇద్దరు సన్మానాలు తీసుకునే పెద్దలు గౌరవనీయులు టి శ్రీనివాస్ గారు, అలాగే మేడం గారు జల్లి హేమవతి రాజ్యలక్ష్మి గారు, అట్లాగే అమర్ సుధీర్ గారు, వారి శ్రీమతి విజయశ్రీ గారు, వారికి వారిరువురి స్నేహితులు అలాగే
మరి బంధువులు ఎవరైనా వచ్చి ఉంటే వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏ మగవాడి విజయం వెనకైనా సరే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే ఒక సంస్థలో కానీ లేదా ఆర్గనైజేషన్లో కానీ ఒక వ్యవస్థలో కానీ రాణిస్తున్నారు అంటే ఖచ్చితంగా మరి మన సార్ ఇద్దరు కూడా ఈ రోజున అవార్డీస్ ఇద్దరు కూడా ఎవరికైతే ఫెలిసిటేషన్ చేస్తున్నామో టి శ్రీనివాస్ గారు అలాగే అమర్ సుధీర్ గారు మామూలు హార్డ్ వర్క్ కాదు. నాకు తెలిసి రోజుకి 12 నుంచి 16 గంటలు 365 రోజులు కూడా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి మరి అంత కష్టపడి పనిచేయాలి అంటే, అంత టైం స్పేర్ చేయాలంటే ఖచ్చితంగా కుటుంబానికి దూరంగా ఉండాలి. కుటుంబాన్ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం అనం కానీ ఎక్కువ పట్టించుకోవడానికి కుదరదు. ఆటోమేటిక్గా మరి ఆ ఇంటి ఇళ్ళ మీదే బాధ్యత పడుతుంది. అలాంటి బాధ్యత తీసుకుని మీ వెనక మేమున్నాం, కుటుంబాన్ని బంధువర్గాన్ని అందరినీ కూడా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా మేము తీర్చిదిద్దుతామని వాళ్ళ ఇరువురికి కూడా ధైర్యాన్ని చెప్పినటువంటి మా మేడం హేమావతి రాజ్యలక్ష్మి గారికి ఇక్కడ సగం విజయం ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా మరి అమర్ సుధీర్ గారి విజయానికి సగం మరి ఎక్కువ ఇవ్వాలేమో, లేడీస్ నడితే చెప్తారు. విజయశ్రీ మేడం గారికి కూడా ఖచ్చితంగా సగం విజయాన్ని అంకితం చేస్తూ వారి ఇరువురికి కూడా మరి మీరు చేస్తున్న త్యాగం, మీరు వారి ఇరువురికి ఇచ్చినటువంటి స్వేచ్ఛనండి, వెసులుబాటు అనేవ్వండి, దానివల్ల వాళ్ళు ఎక్కువ సమయాన్ని వాళ్ళు నమ్ముకున్నటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సంస్థలకి ఎక్కువ సమయాన్ని కేటాయించడమే కాకుండా వాళ్ళు కష్టపడుతూ మరి ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది స్టాఫ్ని అందరినీ కూడా మరి అందరినీ కార్యోన్ముఖులు చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు మరి ఇద్దరు కూడా చెప్పారు. శేషయ్య గారు ఇద్దరు వేదిక ముందున్న సంఘ సభ్యులకి శ్రేయోభిలాషులకి అందరికీ నమస్సులు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి అందరిలో ఆసక్తిని రేపించి డాక్టరేట్ పొంది సత్కారాలు స్వీకరించే స్థాయికి వచ్చినందుకు వారిద్దరికీ గట్టిగా తప్పకుండా అభినందన తెలియజేయాల్సింది. ముఖ్యంగా ఈరోజు ఈ వేదికను చూసి అందరి ఉపన్యాసాలు విన్న తర్వాత ప్రపంచ చరిత్రలో భారతీయ సంస్కృతికి చక్కటి పేరు, భారతీయ సంస్కృతిలో హైందవ సంస్కృతికి శ్లాఘనీయమైన చరిత్ర ఉంది. మరి ఈరోజు విద్యా జ్ఞాన వృష్టి గుర్తించే విద్యాలయాలలో హిందూ హై స్కూల్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్న విద్యాలయాల యొక్క గ్రేట్నెస్ అని మనం ప్రకటించుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం? మరి ఇద్దరు వ్యక్తులు ఆ డాక్టర్లు వైద్య సేవ చేసి జీవం పోస్తే ఈ డాక్టర్లు విద్యా సేవ చేసి భవిష్యత్తునిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఈ విద్య అనేటువంటి మూల బిందువు ద్వారానే వారికి గుర్తింపు వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈయన చూస్తే ఏదో అంటారు సినిమాలో కంటి చూపుతో చంపేస్తారని, పని చెయ్యకపోతే డొక్కజించి డోలు కడతాడేమో అని భయాన్ని ఈనిస్తే నిరంతరం లెక్కల డొక్కలు చీల్చే వ్యక్తి అమర్ సుధీర్. వ్యాపారస్తుల చిట్టాన్ని దగ్గర పెట్టుకొని పుష్టిగా వారికి పన్ను ఎగవేత అంశాలను నేర్పిస్తూ పొట్ట నిండా సలహాలు పెట్టుకున్న వ్యక్తి ఆ సీఏ అయితే ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పని చేసి సాఫల్యత చూపించాల్సిందని నిర్దేశించి పని చేయించగలిగిన శక్తి ఉన్నది ఈ సీఏకి. ఇందాక రామకృష్ణ గారు మాస్టర్ గారు ఇద్దరు సామీప్యం ఉన్నారు. నేను చెప్పే సామీప్యం ఇద్దరు దిట్టమైన వ్యక్తులు, పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తులు, చక్కని ఆలోచనలు రేగే. స్కూల్ బాగోతుంది, 3 సిబిఎస్ఈ స్కూల్స్, ఒక ప్రొఫెషనల్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, తర్వాత 2 అటానమస్ కాలేజీలు.
ఈ రకమైనటువంటి దాంతో సంస్థ కోసం మీ ఉద్యోగాలు ఎక్కడ దొరకదు. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో ఈ సంస్థలో చదివే ప్రతి పిల్లవాడు కూడా అందరు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, వీళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ ఎస్కేపీ ఒకటి అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా డిఫరెంట్ సంస్థలు తెలుసు, డిఫరెంట్ చోట్ల తెలుసు. అందుట్లో ఇవాళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేటువంటిది పూర్తి రిఫార్మ్స్ స్టార్ట్ జరుగుతున్న సంస్థ. అటువంటి చోట ఇవాళ మీకు ఇచ్చేటువంటి ఎస్కేపీ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ అటువంటిది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అటువంటిది, కాంపిటేటివ్ ఫీల్డ్తో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఎవరికి కూడా దీనికి పునాది కూడా లెక్కెత్తున్నట్టయితే మీకు సహజంగా 96 సంవత్సరం పి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రిఫార్మ్స్ స్టార్ట్ చేశారు. అందరికీ చాలా మంది చెప్తారు. మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్, రిఫార్మ్స్ ప్రైవేట్ ఇవాళ బిజెట్ ఎకానమీకి కారణం ఆ రోజు పి నరసింహరావు, మన్మోహన్ సింగ్ కాంబినేషన్. అలాగే దీనికి ఇవాళ ఈ కేబినెట్ కాలేజ్ సంబంధించి కానీ ఇందాక చెప్పారు మళ్ళీ చేశాడని చెప్పి కాదండి, మళ్ళీ అప్పుడే చేయలేదు. మళ్ళీ తోడుగా రకరకాల మనుషులు ఎంతమందో కలిసి ప్రయాణం చేయటం వల్ల మళ్ళీ సక్సెస్ అయ్యాడు చెప్తే మళ్ళీ ఎక్కడి వల్లే కాదు. నేను కాన్వెంట్ అని చెప్పంటే ఆ రోజు కేబినెట్ కాలేజీలో స్టాఫ్ సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి రిఫార్మ్స్ తీసుకొచ్చింది శ్రీనివాస్. ఆ రోజు స్టాఫ్లో అంతా టెక్నాలజీ సంబంధించి ఎవరు తెలియదు వాళ్ళు. అంత ఈడీ స్టాఫ్, బిఏ, బీకామ్, బిఎస్సి, సిబిజెడ్ సంబంధించి ఈ కోర్సులో తప్పితే కంప్యూటర్ కోర్సు లేవు. లక్ష్మణ్ అని చెప్పి ఒకతను వచ్చేవాడు, ఆ తప్పుడే స్టార్ట్ చేశారు. ఆ రోజు రిఫార్మ్ స్టార్ట్ చేసి సంబంధించి దాంట్లో ఒక పూర్ణచంద్రం చెప్పిన స్టాఫ్ మెంబర్ అతనికి కొంత నాలెడ్జ్ తెలుసు కంప్యూటర్. అప్పుడు శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు, నేను సెక్రటరీ, ఆయన జాయింట్ సెక్రటరీ ఉన్నారు. ఆ రిఫార్మ్స్లో ఆ రోజు నన్ను అడిగాడు, అలాగే నేను ఇలా చేస్తాను, స్టాఫ్తో ఓపెన్ చేస్తుంది అని చెప్పి. సో ఆ రోజు నాకున్న టైం దీని ప్రకారం నా చాకాక చేంజ్ చెప్పారు. దాని ఫలితమే ఇవాళ మీకు కేబినెట్ కాలేజ్. సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు ₹3 పెంచడం ద్వారా 252 MLS పాయింట్లలో పనిచేస్తున్న 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. హమాలీల కూలీ రేట్లు పెంచాలని జేఏసీ నాయకులు అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ ముఠా కార్మికుల జేఏసీ నాయకులతో వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో చర్చలు జరిపిన అనంతరం హమాలీల కూలీ రేటు క్వింటాకు ₹25 నుండి 28కి పెంచేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకురాగా మంత్రి సావధానంగా విన్నారు. మరో సమావేశంలో సంబంధిత సమస్యలపై లోతుగా చర్చించి పరిష్కరిద్దామని వివరించారు. మంత్రి నిర్ణయంతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్, ఐఏఎస్ ఎండి మన్వీర్ జిలానీ, ఐఏఎస్ సిఐటియుసి గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, రాష్ట్ర నాయకులు శేఖర్, శివశంకర్, పివి యోహన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చిన్నాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, రాష్ట్ర నాయకులు కోట్ల మరియు దాసు, బండారు శ్రీనుబాబు, బాషా, లక్ష్మణ్ రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా కూల్ రేట్ల పెంపుదల గురించి ₹3 గడిపించినది మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయికి నాదెండ్ల మనోహర్ గారికి మాకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛమైన స్థిరమైన శక్తిని ప్రోత్సహించడంలో ఫెయిర్ ఎనర్జీ ఒక మైలురాయని అందుకుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి గణపతిరాజు అన్నారు. విజయవాడలో ప్రారంభించినటువంటి భౌతిక కేంద్రాలతో ఫెయిర్ ఎనర్జీ మరింత విశ్వసనీయమైన బ్రాండ్ ఉనికిని నిర్మిస్తోందని ఆకాంక్షించారు. విజయవాడలో ఫెయిర్ ఎనర్జీ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమాన్ని విజయనగరం ఎమ్మెల్యే విజయలక్ష్మి, గజపతిరాజు, పూసపాటి, ఫ్రెయర్ ఎనర్జీ సహా వ్యవస్థాపకురాలు డైరెక్టర్ రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ ముర్దాతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛమైన స్థిరమైన శక్తిని ప్రోత్సహించడంలో ఫెయిర్ ఎనర్జీ ఒక మైలురాయిని అందుకుందని తెలిపారు. పచ్చటి మరింత స్వావలంబనతో కూడిన భవిష్యత్తు కోసం సౌర శక్తి ఈ ప్రయాణంలో చేరేందుకు అనేక మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అనంతరం ఫ్రెయర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రముఖ సోలార్ కంపెనీ ఫ్రెయర్ ఎనర్జీని విజయవాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఫ్రెయర్ ఎనర్జీ తన 3వ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించడం హర్షించాల్సిన విషయమని తెలిపారు. ఫ్రెయర్ ఎనర్జీ అవగాహనను పెంచుతుందని, రూఫ్ టాప్ సోలార్ ను స్వీకరిస్తుందని అన్నారు. 1 కోటి కుటుంబాల లక్ష్యంతో ఇప్పటి వరకు 4 లక్షల గృహాలు మాత్రమే సబ్సిడీలను పొందాయని, అనేక నగరాల్లో భౌతిక కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఫ్రెయర్ ఎనర్జీ సౌర శక్తిని స్వీకరిస్తుందని తెలిపారు. బ్రాండ్ను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫ్రెయర్ ఎనర్జీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ అడాప్షన్ లో ఉన్న భారీ అంతరాన్ని పరిష్కరిస్తూ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడలో ప్రారంభించినటువంటి భౌతిక కేంద్రాలతో ఫ్రెయర్ ఎనర్జీ మరింత విశ్వసనీయమైన బ్రాండ్ ఉనికిని నిర్మిస్తుందని ఆకాంక్షించారు. నా పేరు రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కో-ఫౌండర్. గత 10 సంవత్సరాలుగా మేము సోలార్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో హౌజెస్, ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి సోలార్ పెట్టేస్తున్నాము. ఈరోజు మేము సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఒక ఫిజికల్ స్టోర్, రీటైల్ స్టోర్ అనేది విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 1 నెల క్రితం మేము వైజాగ్లో కూడా ఇదే లాంచ్ చేశాము. అక్కడ కూడా చాలా బాగా ఉంది రెస్పాన్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా ఇప్పుడు సోలార్ పెట్టించే ఉద్దేశం ఉంది. అండ్ గవర్నమెంట్ డెవలప్ అయ్యే కొద్దీ కూడా సోలార్ అనేది చాలా టేక్ ఆఫ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ అందిస్తుందండి, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని. ఆ స్కీమ్ కింద కస్టమర్స్కి ఈరోజు ఒకవేళ మీరు 1 కిలోవాట్ సిస్టమ్ తీసుకుంటే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సిస్టమ్ తీసుకుంటే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్స్ తీసుకుంటే 78,000 రూపీస్ సబ్సిడీ. అంటే మీ కరెంట్ బిల్లు 1000 రూపాయల నుంచి 2-3 వేలు ఉంటే మీరు సోలార్ ఈరోజు పెట్టించుకుంటే మీ కరెంట్ బిల్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీరు ఒక 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టించుకుంటే 2 లక్షల దాకా మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. దాంట్లో 78,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ మీకు డైరెక్ట్గా మీ అకౌంట్కే వస్తుంది. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే 1,25,000 మీకు 3 సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది. అంటే కరెంట్ బిల్స్ మనకు తగ్గిపోతాయి కాబట్టి. దానికి కూడా అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మేము లోన్స్ కూడా అందిస్తున్నాము. ఇన్స్టెంట్ లోన్స్, మీరు మీ పాన్, ఆధార్ కార్డ్ ఇచ్చేసారంటే ఇమ్మీడియట్గా లోన్స్ అప్రూవల్ కూడా అవుతాయి. ఈ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ దాని గురించే మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ కాంపోనెంట్స్ అన్నీ డిస్ప్లే అయి ఉన్నాయి, మీకు అర్థమవుతుంది అంటే హైయెస్ట్ క్వాలిటీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి. అండ్ ఇక్కడ మీకు లోన్స్ అప్రూవల్స్, మీకు పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే వాతావరణం మారే కొద్దీ సోలార్ జనరేట్ అవుతుందా, చాలామంది అడుగుతారు. ఎయిర్ కండిషన్స్ నడుస్తాయా, లేకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది సోలార్ జనరేట్ అవుతుందా, ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇక్కడ వచ్చి మాట్లాడవచ్చు. లేకపోతే మా యాప్ ద్వారా కూడా మీరు మీ సోలార్ జర్నీ స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెయర్ ఎనర్జీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీ కరెంట్ బిల్ పెట్టి మా కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు చుట్టుపక్కల మీకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. సో ఈ విధంగా మేము సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. రాధికా చౌదరి, డైరెక్టర్ అండ్ కో-ఫౌండర్, ఫ్రెయర్ ఎనర్జీ. రాష్ట్రంలో దేవాలయ పాలక మండళ్లలో అదనంగా మరో 2 సభ్యులను చేర్చుతూ చట్ట సవరణ చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గురువారం శాసనసభలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ హిందూ ధార్మిక మత సంస్థలు దేవాలయాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సవరణ కారణంగా రిజర్వేషన్ల వర్తింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణులను చేర్చుతూ సవరణ చేశాం. ఆలయాల ఆదాయానికి అనుగుణంగా సభ్యుల సంఖ్యను పెంచి అదనంగా మరో 2ని నియమించుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. సవరణ ప్రక్రియ పూర్తయ్యాక పాలక మండళ్లను నియమిస్తామని మంత్రి తెలిపారు. శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థ మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I request to you for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institution
and Endowments Amendment Bill 2024. Sir. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987 సెక్షన్ 15కు సవరణ ప్రతిపాదించిన ప్రస్తుత రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అధ్యక్ష. 2 సభ్యుల్ని చేర్చడానికి సంబంధించిన ప్రతిపాదన అధ్యక్ష. ఇది ఈ 2 సభ్యుల్లో ఒక సభ్యులు బ్రాహ్మణులకు, మరొక సభ్యుడిది నాయీ బ్రాహ్మణులకి కేటాయించాలని చెప్పి ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ నాయీ బ్రాహ్మణులకు సంబంధించినటువంటిది గత చట్టంలోనే నాయీ బ్రాహ్మణులకి ఒక సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆనాడు చట్టంలో సభ్యుల్ని పెంచకుండా ఉన్నటువంటి సభ్యుల్లోనే ఒక నాయీ బ్రాహ్మణ్కి ఇస్తున్నామని ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. దాని వలన వచ్చిన ఇబ్బంది ఏంటంటే బలహీన వర్గాలకు ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సభ్యత్వం లేకుండా పోయే పరిస్థితి ఈ ఆలయ పాలక వర్గాల్లో వచ్చింది అధ్యక్ష. అందుకని మన ప్రభుత్వం వచ్చాక గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ఇద్దరికి కూడా 2 సభ్యత్వాలను పెంచి పాలక వర్గాల్లో ఈ 2 వర్గాలకు కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఆ చట్టాన్ని ఇవాళ మార్పు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987లో 15కు మరియు 17కు సవరణ ప్రతిపాదించినటువంటి ఇది అధ్యక్ష. దీనిలో సభ్యత్వాలు కూడా అధ్యక్ష తమ ముందు పెడుతున్నాం. మనకు 15 సెక్షన్ క్లాజ్ ఏలో 20 కోట్లకు పైబడిన ఆదాయం కలిగిన ఆలయాలకు 15 మంది సభ్యులు ఉండేవారు అధ్యక్ష. అలాగే 5 నుంచి 20 కోట్ల ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి 11 మంది సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష. 1 నుంచి 5 కోట్లు ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి 9 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. ఏపీ ధార్మిక పరిషత్ ఈ విధంగా ఏర్పాటు అవుతుంది. 20 లక్షల నుంచి 1 కోటి వరకు ధార్మిక పరిషత్ అపాయింట్ చేస్తారు అధ్యక్ష. అలాగే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటే 7 సభ్యులు గల బోర్డు ట్రస్టీల్ని కమిషనర్ గారు అపాయింట్ చేసేటువంటిది ఉంది అధ్యక్ష. అలాగే సెక్షన్ 17(5) అధ్యక్ష, ప్రతి ట్రస్ట్ బోర్డులో 50% రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సభ్యుల్ని నియమించవచ్చు అధ్యక్ష. ఎక్సెప్షియో సభ్యులను కూడా మినహాయించి ఈ విధంగా ఉన్నటువంటి గత చట్టంలో మార్పులు తీసుకొచ్చి 15, 17 సెక్షన్లకి ఈరోజు సవరణలు తెచ్చి దీనిలో మరింత మంది సభ్యులు వచ్చే విధంగా 2 సభ్యుల్ని పెంచే విధంగా ఈరోజు ఈ చట్ట సవరణ తీసుకొచ్చాము అధ్యక్ష. దీనిలో గతంలో 5 మంది ఉంటే 7 మందికి, 9 నుంచి 11కు, 11 మంది ఉంటే 13కు, 15 నుంచి 17కు ఇలా సభ్యుల్ని సంఖ్య పెంచే ఈ అమెండ్మెంట్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా ఇది సభ్యులకు కూడా వివరణ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివలన
ఈ సవరణ లేని దానివల్ల దాదాపుగా 3 మాసాలని నుంచి పాలక వర్గాలను కూడా ప్రభుత్వం వేయలేకపోయింది. అది ఈ సవరణ అవసరం కాబట్టి ఇవాళ చట్టంలో ఈ సవరణ తీసుకురావడానికి సభ ద్వారా సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. సభ సభ్యుల యొక్క ఆమోదాన్ని తమ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా ఈశ్వరరావు గారు వచ్చేలా అధ్యక్ష, గత ప్రభుత్వం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి ఓటింగ్. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ. ప్రారంభమైన రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సంస్థ. వైసీపీ ప్రభుత్వం ఆదాని కంపెనీలతో చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. రాష్ట్రంలో దేవాలయ పాలక మండలిలో అదనంగా మరో 2 సభ్యులను చేర్చుతూ చట్ట సవరణ. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.